ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామానికి వేసిన 5 సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఆ ఇన్ఛార్జీలు వాళ్ళ బాధ్యత. అక్కడైనా సమస్య వస్తే వెంటనే మండల స్థాయిలో ఉండే అధికారులకు చెప్పాలి. మండల స్థాయి అధికారులు మీరు ఆ సమస్య పరిష్కరించక జిల్లా స్థాయి అధికారులకు చెప్పకపోతే అది మీ బాధ్యత అవుతుంది. నేను నా కార్యాలయం నుంచి కూడా రోజు నేను మొన్న కలెక్టర్ గారు 3 చెప్పినా ఏ ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబుల్ నెంబర్లను ఇవ్వని చెప్పిన ఇక్కడ నుంచి డే బై డే కంపల్సరీ నేను ఆడియో కాన్ఫరెన్స్ చేస్తాను. నాకు ప్రొక్యూర్మెంట్ స్మూత్గా జరగాలి. నేను ముందే ఇవన్నీ ప్రికాషన్ చేసుకొని మీకు జిల్లా మొత్తం మండలాలన్నీ తిరిగి అందరి పర్సనల్ కలిసి చెప్పొచ్చిన బాధ్యత అని. అయినప్పటికీ గవర్నమెంట్ కొంటా ఉంటుంది కాబట్టి తడవకుండా చూసే ప్రయత్నం ఒకటి, ప్లస్ తడిస్తే కూడా దాన్ని కొనేటువంటి ఏర్పాట్లు చేయాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే నా కార్యాలయంలో అక్కడ ఓఎస్డీ కానీ ఇక్కడ కానీ లేదా ఆన్ డ్యూటీ ఓఎస్డీ కానీ చెప్పండి, మీ అందరికి నెంబర్ సర్క్యులేట్ చేపిస్తా. ప్లస్ గోడౌన్ అన్లోడ్ ఇష్యూ కూడా చెప్పండి. 3 జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులతో మాట్లాడి దానికి సంబంధించి సెటిల్ చేస్తాం. ఇష్యూ ప్రొక్యూర్మెంట్ వేగవంతంగా జరగాలి.